శ్రీ ఆటే ఉండరు అసలు మొబట పడుతుంది జాబ్ తెచ్చుకొని హలో ఎవ్రీవన్, అందరు ఇలా ఉన్నారు? కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే ఏంటంటే మనం న్యూ వ్లాగ్ పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ముందు రోజు కుంకుమ పూజ వ్లాగ్ చూసారు కదా, చాలా మంచి కామెంట్ చేశారు. అండ్ ఇది ఆ నెక్స్ట్ డేనే మేము గణేశుని దగ్గర పూజ చేయించుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా మెయిన్ దీనికోసమే వచ్చింది. సో ముందు రోజు కూడా మనకి కుంకుమ పూజ అవ్వడం వల్ల సో అన్నీ కలిసి వచ్చాయన్నమాట. సో ఫైనలీ నేనైతే గబగబా రెడీ అయిపోతున్నాను. యాక్చువల్గా ఎవ్రీడే 9 o'clockకి పంతులు వస్తున్నారంట. బట్ మాకు కొంచెం పని ఉందనేసి అని చెప్తే 8 o'clock 8 వరకు రమ్మన్నాము. సో ఇంకా కొంచెం ముందుగానే వచ్చేసారనమాట. సో అందుకే ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము. సో ఫస్ట్ అయితే అత్తయ్య ఆల్రెడీ ఇంట్లో దీపం ముట్టించేశారనమాట. సో కొంచెం రెడీ అయ్యి ప్రసాదం చేస్తే బెటర్ కదా, మళ్ళీ ప్రసాదం చేసినాక రెడీ అయ్యేదామని అనుకుంటే మళ్ళీ ఆగమాగం అయిపోతుంది అనేసి సో కొంచెం అట్లా రెడీ అయిపోయి సో ఇప్పుడైతే పాయసం చేస్తున్నాను, సేమియా పాయసం చేస్తున్నాను. ముందు రోజు కుంకుమ పూజ అదంతా మళ్ళీ మార్నింగ్ లేవాలంటే ఫస్ట్ దుఃఖం వచ్చింది, కానీ మనకి ఇంకా ఆప్షన్ లేదు కదా. సో అందులోనూ పూజలు ఇవి అంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఆటోమేటిక్గా మనకి. నిద్ర లేకుండా కూడా ఇట్లా లేచేసినాం అనమాట. యాక్చువల్గా నేను లేట్గానే లేచిన, మా అత్తయ్య వాళ్ళు ఇంకా తొందరగా లేచి ఉండే. సో ఇప్పుడైతే పూజకు కావాల్సినవి అన్నీ ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు ముందే కొనుక్కొచ్చి పెట్టేశారనమాట ఈ 3 రోజులకి కంప్లీట్గా మొత్తానికి. సో ఇప్పుడైతే ఇంకా ప్రసాదాలు అండ్ మంగళారతిలు రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ టైం అనిల్కి కుర్తా సెట్ తీసుకొని ఉండే ఆన్లైన్లో, కొంచెం భయం వేసింది కరెక్ట్గా వస్తుందో రాదో అనేసి, బట్ వచ్చిందనమాట. శారీ డీటెయిల్స్ అడుగుతారు, బ్యాంగిల్స్ డీటెయిల్స్ అండ్ అనిల్ కుర్తా డీటెయిల్స్ అవన్నీ నేను మన ఇన్స్టాగ్రామ్లో పెడతానండి. ఇక్కడ అన్ని లింక్స్ ఇవ్వడం కుదరట్లేదు. సో అండ్ మళ్ళీ కొంచెం రెడీ అవ్వడానికి మళ్ళీ వచ్చారనమాట, అది అక్కడ పెట్టేసి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా వెళ్ళి ఫాలో అవ్వండి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి నాకు లింక్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమవుతుందని కొన్ని మ్యాక్స్ ఇస్తున్నాను, కొన్ని మిస్ అయిపోతున్నాయి అనమాట. అది వచ్చి నా ప్రాబ్లము. అయినా ఇప్పుడు నేను కట్టుకునే చీరనైతే చాలా మంది గుర్తు పట్టే ఉంటారు, ఎందుకంటే నాతో ఆ రోజు అంటే మా ఇంటి పక్కన దగ్గర వాళ్ళే అన్నారన్నమాట, ఈ శారీ అప్పటిది కదా అనేసి. మొన్న మనం వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉండే కదా, సో అప్పుడు అమ్మవారికి పెట్టిన చీర అన్నమాట ఇది. సో నాకైతే బాగా నచ్చింది. సో మనం అమ్మవారికి పెట్టిన చీరలు ఏమైనా పూజలకి పండగలకి కట్టుకుంటే చాలా మంచిది. సో నేను ఎప్పుడు కట్టుకోవాలా ఏంటో అసలు ఎట్లా కుదరదు అని అనుకున్నా. బట్ ఇదైతే మేము అనుకోకుండా
వచ్చింది కాబట్టి సో నాకు ఇక మంచిగా అనిపించింది అనమాట. బ్లౌజ్ ఇంకా అప్పటికప్పటికి మాగంలో స్టిచ్ చేయించేసి ఫైనల్ అయితే మంచిగా వినాయకుని పూజకి కూర్చోవడం రోజు మంచిగా ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. అంటే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనమాట. రేర్ కలర్స్ అయినా కూడా సో అందులో కలర్ కాంబినేషన్స్ అనేవి చూస్ చేసుకుంటాను, నాకు అట్లా బాగా ఇష్టము. ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసేయండి. సో మన ప్రసాదం అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మంగళారతులు అవన్నీ తీసుకొని మనం పూజకి వెళ్ళి కూర్చోవాలి. చక్కెర అదే ఇదే పెట్టాలనా? పెట్టు శ్రీ ఆటే ఉండరు పట్టవచ్చు. మహేష్ వచ్చినావు. మహేష్ గుడ్ మార్నింగ్, ఎప్పుడు వచ్చినావు? మెల్లదిగో ట్రాఫిక్ ఉందా? రెండా? ఇంకొకటి తెస్తా అని అనుకుంటున్నా. ముగ్గురు నా కింద అడగకుండా వస్తుంది. ఇది తీసుకురండి, ఇంకొకటి ఉంటుంది. ఇస్తాండా? బ్లూ కలర్ ఒకటి ఉంది చూడండి మామయ్య. కూర్చా స్టూలు మీకు అది ఓకే కదా? గన్లనా? వంట రూమ్లు ఉంది. కొంచెం అందియడానికి కూడా మీకు కూడా ఈజీ ఉంటాయి. ముగ్గురు ఎత్తు మీద ఉంటే కష్టం అవుతుంది కదా. మరి అదేవన్నా అదేవన్నా మరి తీసుకురండి. అక్షంతాలు వచ్చారు అందరూ రెడీ మీద ఉన్నారు. అట్లా ఈ పూలు ఏడా చూడదు చూడు, ఈ పూలు మంటపం మీద పూలు చిన్నోళ్ళు అట్లా కొంత పెద్ద కొంత కన్నా ఒక్క దెబ్బ కొట్టాలి. గణపతి ముపవక్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతిరానుష్ఠవన్ నోటిమిత్రీశ్వరంగణపతిం సాంగోపాయనోదపానో సదక్షవక్రపుత్రేషు ఆహుతయమణించమే స్నానం కృష్ణ భగవాన్ గణాధర్మోత్తే శ్రీమన్మహాగణాధిపతిర్వా శుద్ధోదరత్తానందోప్యామి స్నానాంతరేణ శుద్ధ ఆచోర్యందోప్యామి వస్త్రవస్త్రాత్కందేషు సంవిధాం ఆక్రియపి సర్వదేవానాం ధూపోయం ప్రతిపుష్యతాం ధూపమాక్రాపయామి దీపం సాధ్యమేకాక్షసం అంజనాయోత్తం ప్రియాన్ పురాణమంగళనోదంతి ప్రచోదయా శ్రీమన్మహాగణాధిపతిర్వా సువర్ణమంత్రభుక్తం సమర్పయామి నిత్యే నవగ్రహ ప్రసాదేన ఇష్టకామ్యాస్తమనసిద్ధిరస్తు జగన్నేనాచరోతే ఏతావానత్వమైమాం అతోత్యాగాపుత్రపురుషः సత్కామాని విక్రేః ఉపరేత్యౌ హరిత్రంకాంచనాదివ్యౌ కామనాకామజుంబవ హరిత్రేణాచ్యుతా దేవా करवाना Kalula
విద్యా ప్రాప్తిరస్తు నువ్వు మనవాచ్య సంవత్సరం ఎవరు చెప్పకుండా నువ్వే మంగళార్తి కాళ్ళు దీర్ఘసుమంగళీ ప్రాప్తిరస్తు ఖండిత లక్ష్మీ ప్రసాద సిద్ధి జిల్లా కూకుంటున్నామది మహేష్ ఒకటి మహేష్ అదే షూటింగ్ మీద ఉంది తీసుకోలే ఇక మహేష్కి ఒకటి ఇగో మీ మామయ్యది కూడా పట్టుకో రెండు నువ్వే నాకు తెలుసు తీసుకున్నావు అదే అసలు మొమాట పడుతుంది ఒక 2 కప్పులు ప్రసాదం పెట్టినామే శ్రీయు దరా అమ్మతో రా మమ్మీ పక్క పన్నారా కింద ఉంది అది రాత్రి తాత నీకు నచ్చిందా బాగా మంచిగా ఆశీర్వదించే అక్క ఆగో ఏమో మొక్క నేనే కరెక్ట్ ఉన్నావు అక్క వెళ్ళానా నాన్న ఎక్కడెక్కడ స్టాప్ చేయాలి నాన్న వెళ్ళావు వెళ్ళానన్న ఓకే కట్టుకున్నారా మీరు? కలుపుకున్నా ఎట్లా ముడేసేసుకోండి. అవుతుంది అవుతుంది ఇటు ముడేగి ఆగు ఉన్నాడు బయట ఉన్నాడు ఆయన గౌరమ్మ పెట్టుకున్నావా గౌరమ్మ పెట్టుకో నిన్న కుంకుమ పూజ అయింది కదా, దానికి గౌరమ్మ పైన మనం వస్త్రం వేస్తాం కదా, ఇట్లా కట్టుకుంటున్నాడు దాన్ని. అందరి కలిపితే అయిపోతుంది కదా అత్తం ఒక్క దాంట్లో ఏమైతుంది మరి ఇప్పుడు గౌరమ్మ అక్కడ అట్లా కాదురా, ఇది అయిపోయాక రోజు కింద పెట్టుకోవాలి మనం చెంతలకు రోజు కాదు ఇది ఏం చేస్తాం ఇట్లా రాసుకుంటే ఏమైతుంది ఇప్పుడు ఇంత సాయంత్రం ఇంకా ఇట్లా మంచిగా రోజు ఇంత మనం అసలే వెళ్ళనియకమన్నాడు అన్నాడు ఏమో అదే మా వినాయకుడు అయిపోయే లోపు కావాలి అక్కకి మళ్ళీ అక్కడ దాకా తీసుకోరా ఇప్పుడు కడుపులో కడుపులో వేసుకుంటాం. అక్కకి వేసుకోవచ్చు కానీ మనకి మనం లేదు. అమ్మకి అదే మొక్కినావా మొక్కేసుకో వాటర్ గోరీలాగా వేసుకుంటే అయిపోయింది
పెట్టుకున్నావా పెద్దమ్మ పెట్టు వాటర్ ఎక్కువైనాయి. చెంపలు పెట్టుకో చెంపలు పెట్టుకో గౌరవం అవుతాయితానమ్మా అంత మంచిది ఆస్తి కాదు ఇంకా పెద్దమ్మ పెట్టి అది 5 పెట్టాను అది పెట్టాను పడు చూడు ఇప్పుడు చూపి 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 మా చూపి మా చూపుందే ఏది ఏది కావాలని ఓ రక్షణ చేస్తుంది. కాసేపట్లో రెస్ట్ తీసుకుందాము అనేసి ఇట్లా శారీ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట. డ్రెస్ వేసుకున్నాను. ఫస్ట్ మా అత్తయ్య చెంపలకి పెడుతుంటా బాగా అనిపించింది. బట్ రియల్గా అందరు ఇట్లా పెట్టేసరికి ముఖంలో బొట్టు పసుపు గంధం ఇవన్నీ పెట్టుకుంటే ఎంత కలొస్తుందో కదా. అసలు మనకనే కాదు పిల్లలకి చూడండి, అసలు శ్రేయాంజికి కూడా పెట్టగానే అసలు ఎంత ముద్దుగా అనిపించిందో. నాకైతే మస్తు ఇష్టం. ఇట్లా మీకు కూడా ఇష్టమా కమెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ నైట్ దీపారాధన కోసం రెడీ చేస్తున్నారనమాట బయట అందరూ. ఈరోజు ఈవినింగ్ దీపారాధన. సో ఎవరికి ఎన్ని వీలైతే అన్ని దీపాలు తీసుకురమ్మన్నారనమాట. ఇవి నేనైతే చేయలేదు, మా అత్తయ్య అండ్ ఇక్కడ మా ఇంట్లో పక్కన వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఇట్లా ఇవి అయితే 21 అంటే మా ఇంటి తరపు నుంచి ఒక 21 ఇట్లా ఇవన్నీ వేసారు. ఇప్పుడు నేను వీటన్నిటిని ఇట్లా ఒక బౌల్లో ఇట్లా ఏందివి గీ వేసి ఒత్తులు నానబెట్టాలి కదా. ఇప్పుడు నేనైతే ఒత్తులు నానబెడుతున్నా. ఇవి 21 ఒత్తులు వేసి నానబెట్టి అక్కడ శివుడిది ఇట్లా వేస్తున్నారనమాట. శివుడి ఆకారంలో దీపాలు పెట్టి వెలిగించాలి. ఇప్పుడు నేనైతే వీటిని నానబెడుతున్నాను. ఇట్లా మొత్తం వెలిగించినాక ఇంకా బాగుంటుంది. మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వినాయక పండుగ? మా గల్లీలోనైతే మస్తు చేసుకుంటున్నారు. చాలా చాలా బాగా చేసుకున్నారు. ఇల్లు ఎంత ఉంటుందని అనుకున్నా గింతంతనే వెళ్ళింది ఇంట్లో. హలో ముట్టించిన లేస్తే ఛాయిస్ ఉంటుంది. అంటే నోరు వచ్చాయంటే అలా గుండెగా పాపం ఇంకోళ్ళకైతే ఛాయిస్ ఇయ్యగా. బంద్ చేయం మేము పెద్దగా కూర్చుంటారు ఎందుకంటే సేపు శివుడి బొమ్మ అనుకున్నారు కానీ బట్ వినాయకుడు వేసారు. ఏదేమైనా పర్ఫెక్ట్ చేసారు. మా కాలనీ వాళ్ళందరూ ఇంత వేసినాక ఫోటోలు దిగకపోతే ఎట్లుంటుంది? ఖచ్చితంగా దిగాల్సిందే. అప్పుడే ఆడవాళ్ళందరూ సాటిస్ఫై అయ్యేదన్నమాట. సో ఇప్పుడు ప్రసాదాలు అనేవి తీసుకుంటున్నాము.
ఆడితే మామూలుగా కాళ్ళు నొయ్యాయి కదా అసలు. అంటే అట్లనే కంటిన్యూ ఒక 2-3 డేస్ ఆడితే ఏం కాదు, కానీ ఒకటే రోజు ఆడితే అబ్బా అసలు మార్నింగ్ అయితే నాకైతే దుఃఖం వచ్చింది లేవడానికి. అఫ్కోర్స్ లేట్గానే లేచినాము. అయితే ముందు రోజు పూజ రోజు మాకు మందార పువ్వులు ఇవన్నీ దండ గుచ్చే అంత టైం లేకుండా అనమాట. సో అయితే మన పూజ అయిపోయాక ఆ నెక్స్ట్ డే ఇక మళ్ళీ ఎవ్రీడే కూర్చుంటారు కదా పూజ దగ్గరికి వెళ్ళి. సో అట్లా మందార పూలన్నీ మా అత్తయ్య తెంపేసి పెట్టిరన్నమాట. ఇక నేను ఇందాక అదంతా కుక్ చేసి సో తెల్ల పూలతోని ఇట్లా మంచిగా ఇట్లా డెకరేట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు వెళ్ళి పూజ కూర్చొని. అండ్ శనగలు కూడా యాక్చువల్గా ఆ రోజు కుదరలేదనమాట, ఏకాదశి. అండ్ పోపు వేసినవి వెల్లుల్లి వేసినవి చెల్లవు కదా, సో అట్లా అనేసి నార్మల్గా ఇక ఈ రోజు వేసి ఉండే అత్తయ్య. సో ఇప్పుడైతే పూలదండ రెడీ చేస్తున్నాం. ఇంతకీ మా పూజ ఎట్లా అయింది కమెంట్ చేయండి. మేమైతే చాలా చాలా మంచిగా అనిపించింది. అంతా చేసిన తర్వాత అసలు మంచిగా నైట్ కూడా దీపారాధన అవన్నీ సూపర్గా అనిపించింది. అసలు మనకి బతుకమ్మ అనేది అమావాస్య నుంచి అంటే పెత్రమాస నుంచి స్టార్ట్ కాదు, వినాయక పండుగ నుంచి ఆడవాళ్ళకి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే నైట్ మా కాలనీలోనైతే అసలు అందరు కలిసి మస్తు సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే బాగా ఇష్టం మనకు ప్రతి పండగకి. ఎందుకు అంత ఇంట్రెస్ట్గా వస్తారంటే ఇంట్లో ఏమో నాకైతే ఎక్కడ అట్లా అనిపించదు అనమాట నార్మల్గానైతే. సో అట్లా మంచిగా డ్యాన్స్ వేసేసి బతుకమ్మని అయితే అసలు హంగామా మామూలుగా ఉంటుంది ఇక మామూలుది. సో అట్లా మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి హైదరాబాద్కి ప్రయాణం అయిపోయినాం. సో నిమజ్జనంకి అయితే ఉండలేదండి, యాక్చువల్గా హాలిడేస్ వచ్చినాయి, బట్ శ్రీకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక అప్పటికే ఆ 3 days ఒక రోజు మధ్యలో డుమ్మ కొట్టింది. ఇంకెందుకు లే అనవసరంగా కొంచెం ముందుగానే వచ్చి ప్రిపేర్ చేపిద్దాం మా తల్లిని అనేసి సో అట్లా స్టార్ట్ అయిపోయినాం. సో ఈసారి అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు బ్లాబ్లాలో వచ్చినామండి. ముందుగానే ఒక 1 day ముందు బుక్ చేసిన నేను. బాగానే అనిపించింది, మంచిగా ఎక్స్పీరియన్స్ చేసినాం. అండ్ మధ్యలో ఇక్కడ ఒకటి వింటేజ్ లుక్ ఉన్న దగ్గర ఆగినాం అనమాట టీ కోసం. నేను అవి షార్ట్స్లో పెడతాను డెఫినెట్గా, వ్లాగ్ అయితే అసలు రికార్డ్ చేయలేదు. పమ్మ శ్రీయు చూడండి టైం పాస్, దాన్ని ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేయాలో అర్థం కాక అట్లా బుక్ ఇచ్చి ఏదో ఒకటి ప్రాక్టీస్ చేపిస్తున్నా అన్నట్టు. అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. మీ అందరికి ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మేము మంగళారతి పాట పాడినాం కదా, ఎంతమందికి వినిపించిందో కమెంట్ చేయండి. ఎలా వాడామో కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.